హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ సాంబార్ పొడిని ఇంట్లోని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు శనగపప్పు తీసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్లు కందిపప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్లు మినపప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు వేగిపోయి మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం వేగాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇవన్నీ వేయించుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి, లేకుంటే పప్పు దినుసులు అన్ని మసాలాన్ని మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. వేగిపోయినాయి. ఇప్పుడు మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని 1 స్పూను మిరియాలు కూడా వేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల బియ్యం కూడా వేసేసుకుందాం. ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకుందాం. ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం చెక్క కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంతసేపు వేగనిద్దాం.
ఇప్పుడు వేగిపోయే ఇవి కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని 10 నుండి 12 వరకు వట్టిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ రసం పొడి మనకి మళ్ళీ బయట ఒక గాజు డబ్బాలో పెట్టుకుంటే 3 to 6 months వరకు మనకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 to 8 months వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు వేసేసుకున్నాను. ఇందులోకి 1 స్పూను పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేద్దాం. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ పొడితో సాంబార్ చేస్తే హోటల్ స్టైల్ రుచి వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.